భారతీ సిమెంట్స్ కార్యకలాపాలు ఆపివేయాలి అనే కుట్రతోటి ఏకంగా ఆ కంపెనీలోకి చొరబడి మైనింగ్‌ని ఆపేసి, అక్కడి నుంచి వాహనాలు వెళ్ళనీయకుండా అక్కడ జీఎం మీద దాడి చేసి 3,000 మంది ప్రత్యక్షంగా, 12,000 మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్న కంపెనీ మీద, వేల కోట్లు ప్రభుత్వానికి పన్నులు కడుతున్న కంపెనీ మీద, ఇంత పెద్ద స్థాయిలో నడిచే కంపెనీ మీద కొందరు వెళ్లి కలిగిస్తున్న డిస్టర్బెన్స్ చూడండి. చివరికి వాళ్ళు కలెక్టర్‌కి ఫిర్యాదు చేసినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోతే నేరుగా హైకోర్టులో పిటిషన్ వేస్తే, ఆ పిటిషన్‌ని తాజాగా గౌరవ న్యాయమూర్తి కొంచెం మహేశ్వరరావు తాను విచారించారు. న్యాయమూర్తి గారు కొంచెం మహేశ్వరరావు. సో, తాను విచారించి పోలీసులు రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఫిర్యాదు అందినప్పుడు దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా! మరి అలా లేకుండా నిర్లిప్తంగా ఉండడం ఏంటి? చట్ట ప్రకారం నడుచుకోవడం పోలీసుల విధి కదా! ఈ ఈ విచారణకు వీళ్ళు చేసినటువంటి కంప్లెయింట్స్‌కి సంబంధించి పూర్తి వివరాలను మా ముందు ఉంచండి అని చెప్పి సోమవారానికి తదుపరి విచారణ వాయిదా వేసింది హైకోర్టు. సరే, ఇప్పుడు హైకోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటాదనేది ఇంట్రెస్టింగ్. భారతీ సిమెంట్స్ తరపున వాదనలు వినిపించినటువంటి న్యాయవాది మోహన్ రెడ్డి తాను వాదనలు వినిపిస్తూ, ఇంత దారుణమేంటి? మేము ఎవరైనా కార్మికుల కోసమో, కొందరికి పనిచేయడం కోసం థర్డ్ పార్టీ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు అవుట్‌సోర్సింగ్ కింద కొందరిని పెడతారు. వాళ్ళ ప్రవర్తన నచ్చకపోతే వాళ్ళని వద్దు అని చెప్పి మేము ఆ థర్డ్ పార్టీ కంపెనీకి చెబుతాం. వాళ్ళు వాళ్ళని తీసేసి ఇంకొకరిని పెడతారు. వాళ్ళు ఇంకెక్కడ పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం అని. చాలా సింపుల్ లాజిక్. కానీ వాళ్ళు తీసేసిన వాళ్ళని కొందరిని అడ్డు పెట్టుకొని అధికార పార్టీకి సంబంధించిన కొందరు కార్యకర్తలు, వాళ్ళు వెనకాల కొందరు నేతలుండి దీని మీదకు పంపిస్తే, ఇటువంటివి ముదిరితే జగన్మోహన్ రెడ్డి గారి సొంత కంపెనీలోనే ఇటువంటి వ్యవహారాలకు తెగబడితే ఇంక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అటువంటి చోట్ల ఎలాంటి పరిణామాలు ఉంటాయి? జస్ట్ ఇమాజిన్. ఆ న్యాయవాది కూడా అదే అంటున్నారు. ఇంత దారుణం ఏంటండి? పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు స్పందించలే. ఇన్ని వేల మంది మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి, కంపెనీ కార్యకలాపాలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఒకటే రోడ్డు ఉంటుంది మా వాహనాలు రావడానికి పోవడానికి. ఆ రోడ్డుకి అడ్డంగా వాళ్ళు వెహికల్ అడ్డపెట్టేస్తున్నారు. జీఎం మీద దాడి చేస్తూ ఉన్నారు. తక్షణం మీరు ఆదేశాలు ఇవ్వండి, మా కార్యకలాపాలు సజావుగా సాగేకి, అక్కడ ఉన్న వాళ్ళను అక్కడి నుంచి పక్కకు తప్పించేకి పోలీసులకు ఆదేశాలు ఇవ్వండి, పక్కకు తీసుకెళ్ళేకి అని చెప్పి పిటిషన్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని తాను వాదనలు వినిపిస్తే, మొత్తం మీద హైకోర్టు అయితే తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు.